ఇదే బంగారపు రాళ్ళు. ఈ బంగారపు రాళ్లతో చాలా బంగారం తయారు చేయవచ్చు. ఇది చాలా అపూర్వమైనది. కొంతమంది స్వరంగా అధిపతులు ఇది చాలా అద్భుతమని చెప్తున్నారు. ఇలాంటి బంగారం ఒకవేళ ఇది మాత్రం నాకు దొరికిందనుకో, ఆ తర్వాత నా లైఫ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. మళ్ళీ నేను ఈ పని చేయాల్సి వస్తుంది. ఈ పని చేసి నాకు చాలా టైర్డ్ అయిపోయింది. ఈ పని వల్ల నా లైఫ్ ఎంజాయ్ చేయలేకపోయాను. అరే బాగా దెబ్బ తగిలిందా? నాకు వచ్చే కోపానికి రాయి తీసే. ఒకవేళ నేను వెతికిన రాయి ఇదే అన్నమాట. ఇదే బంగారపు రాళ్ళు. ఈ బంగారపు రాళ్లతో చాలా బంగారం తయారు చేయవచ్చు. అలా అయితే ఈ రాయేనా ఆ రాయి? సరే, ఇది ఎలా ఈ చోటుకు వచ్చిందో తెలియట్లేదా? వెతికి చూద్దాం. ఇది ఎలా ఇక్కడికి వచ్చిందో తెలుసుకుందాం. ఓ ఓ ఏంట్రా ఇది? ఏ గుహ ఇంతకు ముందు ఇక్కడ ఉనిందా? ఇక్కడ ఏదో సమస్య ఉండాలనుకుంటాను. ఇది ఎందుకు ఇలా క్లోజ్ అయింది? ఓహో, నాకు అర్థమైంది. ఒకవేళ ఇది పాత సొరంగం అయి ఉంటుంది. ఇందులో నుంచి ఇదేలాగా చాలా రాయలు దొరుకుతాయి అన్నమాట. టైం వేస్ట్ చేయకురా, వెంటనే దీన్ని తవ్వాలి. దీంతో మనం ఏం చేయలేమనుకుంటా. మనం ఇంకేదైనా టూల్స్ తెచ్చేదో మంచిది అనుకుంటా. కానీ ఈ విషయం ఎవరికి తెలియనేకూడదే. దీనికి మనకు ఒక పెద్ద టూల్ కావాలి. ఆహా, ఐడియా! ఈ కాస్ట్లీ అయిన రాయిని మార్షల్ నా దగ్గర తీసుకుంటారు. ఇది సరిగ్గా ఉంటుంది. ఆ తర్వాత డబ్బులతో చాలా కాస్ట్లీ అయిన టూల్స్ ని కొంటాను. నీ లైఫ్ నెక్స్ట్ లెవెల్ కి మారుతుంది. త్వరగా మీ పనిని పూర్తి చేయండి. ఊరి దేవుడా, వీడి ప్లాన్ గానీ వర్కౌట్ అయితే అంతే. ఏంటి, నీకది తెలుసా? అలా జరగడానికి మనం వదలకూడదు. రే అన్నయ్య, వాడు బంగారం వెతికితే మనకేంటి? నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. వాడు ఏదో కొనాలని అన్నాడు. అదేంటంటే ఏం చెప్పాడు? నవ్వడానికి మిషన్ కావాలని అన్నాడు. ఏంటి, నిజంగానా? గుర్తుందా? ఇక్కడ ఉన్న బంగారం అంతా నాకే సొంతం. జరగకూడదు. అలా జరగడానికి నేను ఎప్పటికీ వదలను. మనం తప్పకుండా అది ప్లాన్ చెయ్యాలన్నయ్య. నాకు అర్థమైంది. మనం ఏం చేయాలంటే అది ఎవరికి అమ్మకూడదు. ఆ తర్వాత ఈ అడవిని అంతం చేయడానికి వాడికి డబ్బులు దొరకదు. అది సరే. వెంటనే వాడిని ఫాలో చేయాలి. రండి. దీని తర్వాత నా తలరాత బాగా మారుతుంది. నేను చెప్పేది విను. మర్యాదగా బండి ఆపు. ఆ రాయిని అమ్మకో. అసలు ఈ ఎలుకబంట్లు ఎందుకు నా వెంటే పడుతున్నాయి? కానీ ఈసారి ఆ ఎలుకబంట్లు నన్ను అడ్డుకోవడం కుదరదు. మీరు నా బండిని టచ్ కూడా చేయలేరా? శబ్దం శబ్దం పట్టి చూస్తే వాడు బండి ఎక్కడో యాక్సిడెంట్ అయింది అనుకుంటాను. వాడికి అది కావాల్సిందే. మనం వెళ్ళి అది తీసుకొద్దాం. మనం అనుకున్న దానికన్నా వాడు చాలా తెలివిగా ఉన్నాడు. రండి. ఆ రెండు ఎలుకబట్లు ఏమనుకున్నారంటే నన్ను ఓడించేశారని అనుకున్నారు. కానీ ఇప్పటికే నా ప్లాన్ ఏంటనే వాళ్ళకి తెలిసిపోయి ఉంటుంది. నేను ఇంకేదైనా ఐడియా చేయాలి. ముందు మాస్టర్ దగ్గరికి రాయి తీసుకువెళ్ళాలి. ఒరే లక్కాన్ని మెదడు బాగా పనిచేస్తుంది. కిందకి దిగిన తర్వాత నువ్వే మహారాజువే. యా, ఇక్కడ బాగా ఎండ కొడుతుంది. మబ్బులు కూడా బాగా ఉన్నాయి. పక్షులంతా సంతోషంగా ఎగురుతూ ఉన్నాయి. ఆ శబ్దాన్ని విని నేనే ఉదయం లేచేస్తాను. ఇంకా ఎలుక బండ్లో నన్ను అడ్డుకోరు. ఎలా ఉన్నావు చెప్పు.
మీరు కామెడీ చేస్తున్నారా? నన్ను కాపాడండి, నెలలో మునిగిపోతాను అనుకుంటా. ఎవరో నన్ను కాపాడండి. ఈ చెరువు లోతుగా లేదా? లక్క త్వరగా రా. రాండ్రా. రాత్రి సమయం ఇదే చాలా మంచి సమయం అనుకుంటా. ఇప్పుడు నేను ఎవరి కంట్లో పడకుండా ఎస్కేప్ అవుతా. ఈ రాత్రిలో చలి తట్టుకోలేకపోతున్నాను. బాగా చలి పుడుతుందా? రాక్షసుడా! ఎవరిని మోసం చేయాలనుకుంటున్నావు? మోసం మోసం చేయాలనుకుంటున్నావు? తప్పించుకోలేవురా. అన్నయ్య మనల్ని చూసే రాక్షసుడిలా ఉందో? ఈ రోజు చాలా అద్భుతంగా ఉంది. ఈ రోజు చాలా సంతోషం. నా గెటప్ వల్ల ఎలుక బట్టలు నన్ను కనిపెట్టదు. నాకు బాగా ఆకలిస్తుందంటే. అందరూ ఇక్కడికి రండి. మా దగ్గర చాలా ఫ్రెష్ అయిన వాటర్ మిలన్ ఉంది. అన్నయ్య, నీకు కన్ఫర్మ్ గా తెలుసా వాడు ఇటువైపే వస్తాడో? తప్పకుండా తమ్ముడు. వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకున్నా. అన్నయ్య, లక్క ఇదిగో వస్తున్నాడు. సరే ఓకే, ఇప్పుడు మనం వాడిని పిలిచి ఏదో ఒకటి చెయ్యాలి. రా, ఇప్పుడు అరిచి చెప్దాం. ఓకే, ఫ్రెష్ అయిన వాటర్ మిలన్ తినండి. చాలా ఫ్రెష్ గా ఉంటుంది, తినండి. చాలా రుచికరమైన వాటర్ మిలన్. ఇలా చూడండి, ఇది మీకు బాగా నచ్చుతుంది. బాగానే ఉంటుంది. త్వరగా రండి. నేను గెటప్ మార్చుకొని వచ్చినందువల్ల వాళ్ళు నన్ను కనిపెట్టరు. నాకు బాగా ఆకలిస్తుంది. నాకు ఒక వాటర్ మెలన్ దొరుకుతుందా? తప్పకుండా, ఇది మీరు ఫ్రీగానే తినచ్చు. తీసుకుని తినండి. అద్భుతం. కడుపు నిండిపోయింది. నేను బాత్రూమ్ వెళ్ళాలా? మీరు వెళ్ళండి, బాత్రూమ్ అక్కడే ఉంది. మీ బ్యాగ్ నా దగ్గరే ఉంటుంది. ఓకే, చాలా థ్యాంక్స్. వస్తా. రిలాక్స్ గా వెళ్ళండి. అంతే, పద, మనం కూడా వెళ్దాం. ఇప్పుడే నెమ్మదిగా ఉంది. ఆ ఎలక బంట్లు కూడా వేషం వేసుకొని వచ్చారు. నన్ను మోసం చేయాలని అనుకున్నారా? ఈసారి వాళ్ళే మోసపోయారు. బ్యాగ్ తెరిచిన తర్వాత తెలుసుకుంటారు. ఏంటి, వాడు మళ్ళీ మనల్ని మోసం చేశాడు అన్నయ్యా? ఆ పిల్ల ఇప్పుడు వచ్చేస్తుందా? వేక్కో, నిజంగా నువ్వే చాలా తెలివైన వాడివే. అద్భుతం పిల్ల, సూపర్. ఆ పెరికి ఎలుక బంటుల్ని ఎలా మోసం చేశానని చూసారు కదా. వాళ్ళు నన్ను ఓడించలేరు. ఏ పిల్ల, నేను చెప్పేది బాగా విను. నేను ఇచ్చేదాన్ని బాగా చూసుకోవాలి. నేను వెళ్ళిన తర్వాత నువ్వు కూడా నా వెనకే రావాలి. అర్థమైందా? సరిగ్గా చిలుకోసా చెట్టు దగ్గరకు వచ్చి నన్ను కలువు. అర్థమైంది కదా? వాళ్ళు రావడానికి ఎందుకంత లేట్ అవుతుంది? వాళ్ళు వచ్చేసారనమాట. మిస్టర్ మార్షల్, ఎలా ఉన్నారు? నేను అడిగిన బంగారపు రాయి ఎక్కడుంది? అది నా దగ్గరే ఉంది. ఎందుకండి ఏ తొందర లేదు. మీరు దీన్ని రిలాక్స్ గా చెక్ చేసుకోండి. నువ్వేం తెచ్చావు? నన్ను నమ్మించి మోసం చేయాలనుకుంటున్నావా? ఇదిగో, తీసుకొని కుప్ప తొట్టిలో వెయ్యి. ఒక్క నిమిషం ఆగండి మిస్టర్ మార్షల్. చాలా కష్టపడి రాయి నమ్మాలని తీసుకొచ్చాను. ఇది ఒరిజినల్ డూప్లికేట్ అనేది తెలియట్లేదే. ఒక రాయిని నమ్మి నేను అంతా మోసపోయాను. నాకు బంగారపు గట్టి దొరికింది. అద్భుతం. అన్నయ్య, ఇది ఎప్పుడు మొదలైంది? ఇది ఎప్పుడు మొదలైందంటే తమ్ముడు, నేను ఆ లక్కాని ఫాలో చేయడం మొదలు పెట్టాను. వాడు పిల్లి దగ్గర ఏమన్నాడో తెలుసు కదా. మేమిద్దరం ఆ పిల్లిని మోసం చేయాలని ప్లాన్ వేశాం. మేము తన తినడానికి ఒక వస్తువు ఇచ్చాము. ఆ తర్వాత రాయిని మార్చేశాం. ఆ తర్వాత తినడానికి మొదలు పెట్టింది. ఒక విషయం నాకు బాగా తెలిసిపోయింది. ఎవరు మనల్ని ఏమార్చలేరన్నయ్యో. ఈ అడవి నాశనం అవడానికి నేను వదలను.